హాయ్ ఫ్రెండ్స్, మన సోషల్ మీడియాలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇంకోటి ఎన్నో జరుపుకుంటున్నాం. ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎన్నో సరదాలు చేస్తున్నాం. ఇలాంటి విషయాల్లో అనాథాశ్రమాలు కానీ మీ పేదలు కానీ అందరూ ఉంటారు. ఎంతో కొంత సాయం చేసి మనందరి సంతోషంతో పాటు వాళ్ళందరి సంతోషం కూడా మీరు పంచుకుంటే బాగుంటుంది. నా వంతు సాయంగా నేను 2000 రూపాయలు సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకి నేను అందజేస్తున్నాను. మీరందరూ కూడా ఇలాగే మీరు ముందుకు వస్తే అనాథులు అనేవారు ఉండరు. దీనికి అందరూ మీరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. గారి పుట్టినరోజుకి మేము ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అందరం కూడా గుంటూరు నుండి, వైజాగ్ నుంచి, తణుకు నుంచి, అమలాపురం నుంచి, పలాస నుండి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ అనాథాశ్రమంలో కలవడం జరిగింది. ఈరోజు ఆనంద్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో భోజనాలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనాథాశ్రమంలో ఈరోజు మేము భోజనాలు పెట్టాము. అలాగే మీ పుట్టినరోజులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే ఏ వేడుక అయినా సరే, మీ అమ్మ జ్ఞాపకార్థమైనా సరే, ఏదైనా సరే ఇక్కడ వచ్చి అనాథాశ్రమంకి మీరు డొనేషన్ ఇవ్వచ్చు. లేకపోతే ఫోన్ పే ద్వారా, లేకపోతే ఆ మేనేజర్ గారి నెంబర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు. ఇది జంగారెడ్డిగూడెంలో ఉంది. మన జంగారెడ్డిగూడెంలో సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత అయిన మన శేఖర్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషదాయకం. ఇలా పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంచి మనసు ఉంటే ఇలా జరుగుద్ది. ఆయనకి మేము చేతులెత్తి మేము దండం పెడుతున్నాం. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎన్ని జరిగినా సరే మీ దగ్గరలో జంగారెడ్డి కానీ, విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఏ ఊళ్ళో అయినా సరే మీ దగ్గరలో వాళ్ళకి ఇలా సాయం చేస్తే ఎంతో బాగుంటుందని మా ఉద్దేశం. నమస్తే అండి. జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రజలందరికీ చిన్న విన్నపం అండి. ఇక్కడ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థని శేఖర్ గారు నడిపిస్తున్నారండి. వృద్ధులు, వికలాంగులు, అలాగే చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు. వీళ్ళందరికీ భోజనాలు అన్ని మంచి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఆయన శేఖర్ గారు ఈ యొక్క సంస్థను నడిపిస్తున్నారండి. మీ ఊర్లో ఎవరైనా సరే ఏవైనా పార్టీలు కానీ, అలాగే ఇంకేమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇంకెక్కడైనా ఇంకా పెళ్లి రోజులు కానీ ఇలాంటివి జరుపుకునేటప్పుడు మీరు ఎంతెంతో ఖర్చు పెడతారండి. డబ్బులు వేలకు వేలు దారిపోతుంటారు ఎక్కడెక్కడో ఖర్చు పెట్టి. అలా చేయకుండా మీరు ఖర్చు పెట్టే అందులో మీకు మనస్తృప్తిగా ఒక 5000 ఇచ్చినా సరే అండి, ఇక్కడ ఒక 25 మంది దాకా దగ్గరగా వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారండి. ఇలాంటి సేవలు అనేది మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆయన ముందుకు రావడం మొట్టమొదట ఆయన్ని మనం అభినందించుకోవాలండి. అలాగే ఈరోజు మేము ఈ యొక్క సేవా సంస్థకి మేము అటెండ్ అవ్వడానికి గల కారణం కూడా మా బావగారు జంగారెడ్డిగూడెంలో ఆనంద్ గారు, అలాగే లలితక్క, నరేష్ బాబు గారు వీళ్ళందరూ ఒక బర్త్డే ఫంక్షన్కి ఎక్కడెక్కడో ఎంతెంతో ఖర్చు పెడతాము. ఇలా కాదు, మనం అంటూ ఒక ఇన్స్టాగ్రామ్లో అనేది సోషల్ మీడియా ఉపయోగించుకొని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తినేవాళ్ళు ఉన్నారు. అలా కాదు, మనం ఒక సేవ చేయాలని చెప్పి ఒక ముందుకి ఒక అడిగేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నరేష్ బాబు గారిని, అలాగే లలితక్కని, అలాగే మా ఆనంద్ బాబు గారిని అభినందించుకోవాలనుకుంటున్నాం. మేము ఈ సంస్థని ముందుకు జరిపిస్తున్న శేఖర్ గారిని కూడా మేము ఈ సభాపూర్వకంగా మేము అభినందిస్తున్నామండి. ధన్యవాదాలండి. మా ఇంట్లో మా నాన్నగారి కార్యక్రమం అయినా, మా పుట్టినరోజులైనా, మా పెళ్లి రోజులైనా ఏమైనా మేము ఇక్కడే భోజనాలు అనేది పెట్టించడం జరుగుతుంది. ఎంతో ఖర్చు చేస్తాం. మా ఫ్రెండ్స్ ద్వారా కానీ, మా ఫ్యామిలీ ద్వారా కానీ ఆ రోజు ఖర్చు పెట్టిన దానికైనా ఇలా భోజనాలు పెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా ముందుకు రావడం జరుగుతుంది. మాలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా పెళ్లి రోజైనా, లేదంటే పుట్టినరోజైనా, ఏదైనా మీ అమ్మగారి కార్యక్రమాలైనా ఉంటే తప్పకుండా శేఖర్ గారిని సంప్రదించండి. ఎందుకంటే ఈయన సొంతంగా అంటూ ఇందులోకి దిగారండి. కరోనా టైం కాడ నుంచి ఈయనకున్నదంతా కూడా పెట్టి మరి ఈయన చాలా కష్టపడ్డారు. ఒకళ్ళు ఇవ్వాలి చేయాలని కాదు, ఈయన సొంతంతో చేశారు. కాబట్టి ఈయనకి ఇంకా కొంచెం సహాయం చేయాలని, మా అలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నామండి. స్క్రీన్ మీద సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వారి కార్డు అండ్ మీ ఫోన్ నెంబర్ పెడతాం, మీరు సంప్రదించవచ్చు. జంగారెడ్డిగూడెం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జంగారెడ్డిగూడెం.